సువాసనలను ఏల విరజమ్ము పుష్పవ్రజంబు చంద్రికలను ఏల వెదజల్లు చందమామ సలిలంబు ఏలపారు గాడ్పేల విసురు ఏల ప్రేమించు నా హృదయంబు నిన్ను. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు పవిత్రమైనటువంటి ప్రేమ కోసం చెప్పినటువంటి కవితా కుసుమం. ఈ ఫిబ్రవరి నెల 14వ రోజున ఆధునికులంతా చాలా ఇష్టంగా చేసుకునేటువంటి ప్రేమికుల దినోత్సవం, ప్రేమ దినోత్సవం. ప్రకృతిలో కానీ మన జీవితంలో కానీ తల్లిదండ్రుల నుంచి మనకు లభించేటువంటి ప్రేమ, తల్లిదండ్రులకు పిల్లలు ఇచ్చేటువంటి ప్రేమ, అన్నదమ్ముల మధ్య, అక్కాచెల్లెళ్ళ మధ్య, స్నేహితుల మధ్య, భార్యాభర్తల మధ్య, దేశం మీద, మన జన్మభూమి మీద, మన మాతృభాష మీద, ప్రకృతి మీద, పంచభూతాల మీద ఎంతో విలువైనటువంటి ప్రేమ మనకు కనిపిస్తుంది. కేవలం మిడిమిడి జ్ఞానంతో, అవగాహన రాహిత్యంతో, ఒక అబ్బాయి అమ్మాయి మధ్య ప్రేమ అన్నటువంటి భావనతో నేను ప్రేమించాను, తిరిగి నువ్వు నన్ను ప్రేమించాలి, మనం ప్రేమించుకున్నాము, లేకపోతే మనం వివాహం చేసుకోవాలి, అలా కుదరకపోతే ఒకరినొకరు ప్రేమించిన వాళ్ళు పగలు, కసి, కక్ష, ఒకరినొకరు చంపుకోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, గొడవలు పడ్డం. నన్ను నువ్వు ప్రేమించకపోతే నేను చంపేస్తాను. ప్రేమించడము అంటే ప్రేమను ఇవ్వడము అని అర్థం, అంటే ప్రేమను పంచడం అనే అర్థం. నేను నీకు ప్రేమించాను, నువ్వు నన్ను తిరిగి ప్రేమించు అనడం ప్రేమ కాదు. అదేదో వ్యాపారము, ఒక అగ్రిమెంటు. ఇలా జ్ఞానం తెలియకుండా, ప్రేమ మీద ఉన్నటువంటి అవగాహన తెలియకుండా, ఒక మూర్ఖత్వముతో ఆటవికులుగా ఈ ప్రేమ అనేటువంటి పదాన్ని కలంకం చేస్తూ జీవనాన్ని గడిపేటువంటి పరిస్థితి ఇప్పుడు ఆధునికుల్లో కనిపిస్తోంది. అలా కాకుండా నిజమైనటువంటి ప్రేమను, ప్రేమ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఆ ప్రేమను ఆస్వాదిస్తూ భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ అందమైనటువంటి ప్రపంచంలో, ఈ ప్రకృతిలో, పంచభూతాత్మకమైనటువంటి ఈ సుందర సృష్టిలో ఎందరో వ్యక్తులను, మనకు ప్రేమపూరితమైనటువంటి వ్యక్తులను, ప్రేమ పాత్రలను మనకు సృష్టించాడు కనుక ఆ ప్రేమను అర్థం చేసుకుని ఎవరినైనా ప్రేమిస్తే వారి మంచి కోసం, వారి అభివృద్ధి కోసం, వారి సుఖం కోసం మాత్రమే మనము ఆ ప్రేమను ఇవ్వాలి. తిరిగి మనం ఏమీ కోరుకోకూడదు. ప్రేమ నిస్వార్థమైంది అన్న జ్ఞానాన్ని తెలుసుకొని సంతోషంగా, ప్రశాంతంగా, ప్రేమపూరితంగా ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని, ప్రేమకు అజరామరమైనటువంటి, అమరమైనటువంటి ఒక సందేశము, శాంతి నిరంతరం ఉండాలని కోరుకుంటూ, అపార్థాలకి జ్ఞాన సముపార్జన లేకుండా, అజ్ఞానానికి తావు లేకుండా ఈ పవిత్రతను అందరూ కూడా తెలుసుకుని సంతోషం కాలం గడపాలని సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఈ పవిత్రమైనటువంటి ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుని ప్రశాంతతను, ప్రేమను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.